हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम హరే కృష్ణ. ప్రస్తుతం మనం హైదరాబాద్ నడిబొట్టున ఉన్న ఆబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. చాలా అద్భుతమైన ఆలయం. ఈ ఆలయంలో కూడా పూరి జగన్నాథ స్వామి, రాధాకృష్ణులు, బలరామకృష్ణులు అద్భుతంగా కొలువై ఉన్నారు. మరి ఇంతటి అద్భుతమైన ఆబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ని శ్రీల ప్రభుపాద గారు మనకు సౌత్ ఇండియాలో మొత్తంగా ఉన్న 4 టెంపుల్స్ లో వారి స్వహస్తాలతో ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలను వారు ప్రతిష్ఠ చేశారు. చాలా శక్తివంతమైనది, ప్రతిభావంతమైనది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే కృష్ణ తత్వంతో, కృష్ణ నామంతో తనువు మనసు ఆనందంతో పులకరిస్తుంది. మరి ప్రస్తుతం ఆబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ వారు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు చాలా అద్భుతంగా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ వేడుకలేంటో, ఆ వివరాలేంటో చూద్దాం పదండి. हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు శ్రీకృష్ణ అర్జునులు దర్శనమిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతా తాత్పర్య సన్నివేశం, అలాగే ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు ఎంతో చక్కగా ఒక వృక్షం కింద వారు జపం చేస్తూ భగవత్ అనుగ్రహాన్ని పొందుతున్న సందర్భం మనం గమనించవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి అణువు కూడా ఒక ఆధ్యాత్మిక చింతన తొణికిసలాడుతుంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో శిల్పకళా నైపుణ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక రాతి కట్టడం, అందులో వైవిధ్యభరితమైన వర్ణ రంజితమైన చిత్రాలు చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప సందర్శనం, అర్జునుడు ఆ విశ్వరూపానికి దర్శనం చేసుకొని వారు మోకరిల్లుతున్న సందర్భం మనం గమనించవచ్చు. అలాగే ముందుకు వెళ్తే కూడా మనకు ఇక్కడ శ్రీకృష్ణుడు దశావతారాలు అన్నట్టుగా చాలా చక్కగా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ లీలా వైభవ తరంగాలు మాటల్లో వర్ణించటం అసాధ్యం. అలాగే ఆద్యంత రహితుడు అయిన ఆ స్వామివారి వైభవం మనం ఇక్కడ అణువణువుడు కూడా దర్శించవచ్చు. ఇక్కడ ఆయన రథ సారథి అయి ఏ విధంగా అర్జునుడికి అండగా నిలిచాడో మనం ఈ చిత్రం ద్వారా కూడా మనం గమనించవచ్చు. కృష్ణం వందే జగద్గురుం. అలాగే మనం ముందుకు సాగిపోతే కూడా దుష్ట సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతారం ఎత్తిన శ్రీకృష్ణుడు కంస వధ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఎంతో మంది రాక్షసుల్ని కూడా శ్రీకృష్ణుడు సంహరించిన నేపథ్యం మనం గమనించవచ్చు. అటువంటి సందర్భాల్ని, అటువంటి వృత్తాంతాల్ని కూడా ఇక్కడ వీరు చక్కగా వర్ణ రంజితంగా కూడా తీర్చిదిద్దారు. గోపిక లీలా మానస చోరుడైన ఆ శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతోటి కూడా ఒక్కొక్క గోపికతో తాను ఏ విధంగా ఉన్నది అన్నది కూడా ఇక్కడ వర్ణ రంజితంగా కూడా వారు చిత్రాలను తీర్చిదిద్దారు. ఒక గోపికతో ఆడుతున్నట్టుగా, పాడుతున్నట్టుగా, అలాగే నృత్యం చేస్తున్నట్టుగా, అలాగా సన్నిహితంగా ఉన్న సందర్భాలు మనం గమనించవచ్చు. అంటే ఒక భక్తి అనేది ముఖ్యం, భక్తి భావన అనేది చాలా ముఖ్యం. దానికి తగ్గట్టుగా భక్తిని మనం ఏ విధంగా ప్రదర్శిస్తామో, ఆత్మ నివేదనతో ఉన్న ఇక్కడ ఈ రాధాకృష్ణులు ఒక స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ప్రేమకు ప్రతిరూపంగా కూడా మనకి ఇక్కడ భాసిస్తూ కనిపిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. అసలు రాధాకృష్ణులు అని అంటే ప్రేమకు ప్రతిరూపం అని చెప్తూ ఉంటారు. ఆ ప్రేమ ఎంత నిర్మలంగా ఉండాలి, ఎంత స్వచ్ఛంగా ఉండాలి, ఎంత అప్రమేయంగా ఉండాలి, దానికి నిదర్శనం వారు. తదుపరి గోవర్ధన గిరిధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులను, గోప బాలకులను కూడా రక్షించిన వైనం ఈ చిత్రంలో మనం దర్శించవచ్చు. అంటే అందరినీ కూడా రక్షించేవాడు, ఆపద నుంచి బయట పడేసేవాడు
ఆ గోవిందుడు, గోవిందుడు గోపాలుడు అన్నట్టుగా. హరే కృష్ణ. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లోకి మనం ప్రవేశించగానే చిరునవ్వు మందహాసంతో చిద్విలాసంగా దర్శనమిస్తూ కాషాయ కాంతులతో దగదగా మెరిసిపోయే శ్రీల ప్రభుపాదుల వారి దివ్య దర్శనం ప్రతి ఒక్కరికి కూడా ఆనందదాయకం. నిజంగా వారి మోములో ఉన్న ఆనందం పరమానందం. అటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని, శ్రీకృష్ణ తత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని వారు సంకల్పించారు. ఆ సంకల్పానికి నేడు సాకార రూపం దాల్చింది. ఇక్కడ అబిడ్స్ ఇస్కాన్ ఇక్కడ ఈ ఆలయాన్ని స్థాపించి కూడా 50 సంవత్సరాలైంది. అలాగే ఎంతో చక్కగా ఇక్కడ మనం గమనిస్తే దేవకి వసుదేవులు అన్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడి సందర్శనం పొందిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. వర్ణ రంజితంగా కూడా చాలా అద్భుతంగా ఇక్కడ శ్రీకృష్ణ జీవితంలోని ప్రతి ఒక్క ఘట్టం వర్ణ రంజితంగా కూడా తీర్చిదిద్దారు. అలాగే వసుదేవుడు దుష్టుడి నుంచి తన బాలుణ్ణి కాపాడడానికి అలా శేషుడి పడగ నీడలో సముద్రం నుంచి కూడా వారు నడక సాగిస్తూ ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. ఆది శేషుని పడగ నీడలో ఉన్న ఆ గోప బాలుడు చాలా దివ్యంగా వసుదేవుని చేతుల మీదుగా కూడా ముందుకు సాగిపోయాడు. అలాగే యశోదామాత గారాల బిడ్డగా కూడా ఎన్నో రకాలుగా ఉపచారాలు చేస్తూ చూసారా, ఒకరు శంకుతో బాలుడికి అభిషేకం చేస్తుంటే, ఒకరు వస్త్రాన్ని అందిస్తుంటే, మరొకరు చందనాన్ని పూస్తుంటే, ఇలా పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి కూడా కృష్ణ పరమాత్ముడికి చక్కటి స్నానాన్ని చేయిస్తున్నారు. అలాగే దుష్టులు అలా బాలుణ్ణి సంహరించే ప్రయత్నం చేయగా కూడా తన శక్తితోటి తన మాయతోటి కూడా ఆ రాక్షసుని సంహరించిన సందర్భం. అలాగే ప్రేమకు పరవశించిపోయిన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తనని వధించడానికి వచ్చిన వారిని కూడా, అలాగే వారికి ప్రేమను పంచడానికి వచ్చిన వారిని కూడా సమంగా అనుగ్రహించారు. అందరూ తన వాళ్ళే, అందరూ తన భక్తులే అన్న ఒక రీతిలో కృష్ణుడు అనుగ్రహించాడు. అలాగే కృష్ణ లీలల్లో మన్ను తిన్నాడు అన్నట్టు కూడా నోరు తెరువమని చెప్పగా ఆ యశోదాదేవికి తన నోటిలో ముల్లోకాలను చూపించిన ఒక సందర్భం చాలా అద్భుతంగా ఉంది. ఈ లీల వైభవ విశేషాలు ఇక్కడ ఆద్యంతం కనుల పండుగగా వర్ణ రంజితంగా కూడా తీర్చిదిద్దారు. ఒక్కొక్క దృశ్యాన్ని తిలకిస్తుంటే నిజంగా కృష్ణ చరిత్రను ఒకసారి మళ్ళీ మననం చేసుకున్న ఆనందం కలుగుతుంది. అలాగే ఉట్టి కొట్టి దొంగిలిస్తున్న సందర్భంలో తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయానా అన్నట్టుగా ఇక్కడ చూడండి, రకరకాలుగా ఎంత అమాయకమైన ముఖ వర్చస్సుతోటి కూడా కృష్ణుడు కనిపిస్తున్నాడో అదంతా కూడా ఒక లీలా వైభవం. అలాగే జగతినంతా కూడా కట్టుబడి చేసే కృష్ణ పరమాత్ముడు తల్లి ప్రేమకు కట్టుబడ్డాడు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. అక్కడ ఉన్న 2 వృక్షాలకు కూడా విమోచనం కలిగించటానికి, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కన్న తల్లి ప్రేమకు కట్టుబడి ఉండాలి అని సూచించడానికి కూడా దేవకి వసుదేవుల నోముల పంటైన శ్రీకృష్ణుడు యశోదామాత ప్రేమకు కట్టుబడిపోయాడు. కాళీయ మర్దనుడిగా తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఇక్కడ విషాన్ని చిమ్ముతున్న నాగుల పైన తాను మర్దనం చేస్తూ ఆనంద తాండవం చేస్తున్న కృష్ణ పరమాత్ముని దివ్య రూప సందర్శనం ఆనందదాయకం. అబిడ్స్ ఇస్కాన్ లోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ సుందరమైన వాతావరణంలో ఇటు ఇరుపక్కల కూడా చక్కగా కృష్ణ లీలా వైభవాన్ని ప్రతిబింబించే వారి జీవిత విశేషాలకు సంబంధించిన ఎన్నో దృశ్యాలు వర్ణరంజితంగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దర్శిస్తూ మనకు హరే రామ నామ సంకీర్తన చేస్తూ కూడా అలా ముందుకు సాగిపోతూ ఉంటారు.
श्री राधा मदन मोहन भगवान की जय, जगन्नाथ बलदेव महारानी की जय, निताय की जय, श्री प्रभुपाद की हरे कृष्णा 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 हरे राम हरे राम
అబిడ్స్ ఇస్కాన్ దేవాలయంలో వచ్చిన భక్తులంతా కూడా స్వామివారికి స్వయంగా వారి చేతుల మీదుగా మంగళ నీరాజనాలు అర్పించుకునే ఒక అద్భుతమైన సదావకాశం. ఇక్కడ మనం గమనిస్తే కూడా మదన్ మోహనుడు తన సోదరుడితో బలభద్రుడితో కలిసిన సన్నివేశం ఎంత చక్కగా ఆనంద తాండవం చేస్తున్న దృశ్యాన్ని మనం గమనించవచ్చు. సుందర సుమనోహర స్వరూపంతో తన సోదరుడితో కలిసి వారు ఉన్న సందర్భం నిజంగా అంటే ఒక అన్నదమ్ములు అనేది ఎలా ఉండాలి అన్నది మనకు ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఎంత సుమందర సుమనోహర స్వరూపంతో కూడా భక్తులకు వారి దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా వారి దర్శనం సర్వశ్రేయోదాయకం. మనకు ఏదైనా కష్టం ఉంటే ఆ అద్భుతమైన ప్రేమ తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవలోకనం చేసుకొని అటువంటి ఆనందంలో తేలియాడాలి. పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఎంతో చక్కగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా కలిసి ఉండాలి అన్న ఒక సంకేతాన్ని ప్రపంచానికి అందించే దిశగా కూడా వారు ఉన్నారు. అలాగే కింద ఉన్న చిత్రపటాలన్నీ కూడా గురువుల పరంపరను ప్రతిబింబించే విధంగా కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా అక్కడ చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో ఉత్సవ విగ్రహం అని చెప్తూ ఉంటారు. చాలా చక్కగా అందంగా అద్భుతమైన సుందర అలంకృతిలో కూడా అక్కడ అమ్మవారు అలాగే స్వామివారు సోదర సైతంగా చాలా అద్భుతంగా దర్శనం ఇస్తున్నారు. నిజంగా ఇక్కడ అబిడ్స్ ఇస్కాన్ లో అడుగు పెట్టగానే హరే రామ హరే కృష్ణ అంటూ కూడా ఒక ఆనంద నామ సంకీర్తనంతో కూడా మనసంతా కూడా ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. హరే కృష్ణ హరే రామ్ 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 హరే కృష్ణ హరే రామ్. శ్రీల ప్రభుపాద వారు మహాభక్తి వేదాంతులు ఎంతో తత్వగా భగవత్ సంవిధానాన్ని భక్తుడు ఏ విధంగా చేరుకోవాలి, భగవత్ నామంతో కూడా ఈ భవ సాధనాన్ని ఏ విధంగా దాటాలి, ఆ నామంలోని ఆ మాధుర్యాన్ని భగవత్ తత్వాన్ని వారు వయస్సుకి సంబంధం లేకుండా దేశం కాని దేశంలో కూడా వెళ్ళి భగవత్ తత్వాన్ని ప్రచారం చేసి నేడు ఎన్నో లక్షల మందిని కృష్ణ భక్తులుగా చేసిన ఘనత వారికే దక్కింది. శ్రీల ప్రభుపాద మహారాజ్ కీ జై. హరే కృష్ణ హరే